తీన్మార్ మల్లన్నయ్య నేను మా దగ్గరనే కొంచెం ఏమనద్దు కానీ నువ్వేమంటావు రెడ్డి వాళ్ళు చెప్పుతాను కొడతారు అన్నావు చూసినావా కొంచెం అన్నం తిన్నట్టు మాట్లాడు పీ తిన్నట్టు మాట్లాడదు రాహులా యూజ్లెస్ ఫెలో చదువుకున్నావా ఎమ్మెల్సీ ఎట్లా అయినవరా నువ్వు అవులా నా కొడుక గిదారా నువ్వు మాట్లాడేది ఇన్ని రోజులు ఏమనలే నేను ఓపిక పట్టినా నిన్ను తెల్లారు లేస్తే నీకు ఇదే పని అదిగా రెడ్డోళ్ళు ఇన్ని రోజులు ఆడు ఉంటాడు చూసిన పగటి బాతలో వేషం వేస్తాడు ఆ పగటి బాగోతులో వేషం వేసినట్టు పగటి పూత ఒకసారి చెప్పాను రోజు ఇదే వేషం అనడానికి ఇక కొన్ని రోజులు ఛానల్ పెట్టినప్పుడు ఏం చేసిండు వీడంటే ఇప్పుడు స్టార్టింగ్ మాలలను మాల కులస్తులను వాడుకొని జై భీమ్ అని చెప్పి వాళ్ళని ముంచిండు దాని తర్వాత 7200 అని పెట్టి నీకు ఐడియా ఉంటుంది 7200 అని పెట్టి 7200 ఏందో వెలుముల కులాల దాని తర్వాత ఏంటి రైట్ రికాల్ అని పెట్టిండు ఆ రైట్ రికాల్ ఎక్కడ పోయిందో కూడా తెలియదు అదే 4 రోజులు వేషం కట్టిండు ఎగిరి ఇచ్చి పెట్టిండు దాని తర్వాత ఏదో జైలు నుంచి వచ్చినాక తెలంగాణ నవ నిర్మాణ పార్టీ అని చెప్పి పెట్టిండు ఆయన ఓన్లీ దాసరి భూమి అధ్యక్షుడు అని చెప్పి పెట్టిండు పాప దాసరి భూమి ఎక్కడ పోయిందో తెలియదు నీ నవ నిర్మాణ పార్టీ ఎక్కడ పోయిందో తెలియదు అది 4 రోజులు వేషం కట్టిండు అది ఇప్పిండు దాని తర్వాత బీజేపీ వేషం కట్టిండు కండవ కప్పుకున్నాడు రషీద్ అన్నాడు కాబట్టి బయటకు రావాలంటే బీజేపీ అండ కావాలి కాబట్టి బీజేపీ అండ ఉంటే బయటకు చూసేది ఆ 4 రోజులు బీజేపీ కండవ కప్పుకున్నాడు అప్పుడు నరేంద్ర ఇట్లా వంగి దండం పెట్టిండు ఇక ఆ వేషం ఇప్పిండు దాని తర్వాత కాంగ్రెస్ పెట్టిండు ఎమ్మెల్సీ కోసం ఇంత పొడుగున్నదా అని చెప్పి చూపించడానికి అందరూ తెలుసు రేవంత్ రెడ్డి ఇంత పొడుగున్నదా అంత పొడుగున్నదా అన్నాడు వాడు ఇంకా లంగా అన్నాడు వాడు దొంగ అన్నాడు మీరు నమ్మకుర్రు నాయన రేవంత్ రెడ్డి నమ్ముతా వానికి ఇంత పొడుగున్నారా వాడిని పట్టుకుంటారా అన్నాడు మరి అదే కాంగ్రెస్ చేరిండు కాంగ్రెస్ పథకాలు మీకు ఎవ్వి రాకపోయినా నేను గ్యారెంటీ నా దగ్గరికి రమ్మన్నాడు అన్నాడు వానికి ఇజ్జత్ ఉన్నదా అరే పిచ్చిగాడు కూడా నువ్వు నిజంగా దానికోసం నిజంగా ప్రజల కోసం వస్తే బీసీల కోసం వస్తే నువ్వు అందులో ఉండి బీసీల న్యాయం కోసం నువ్వు పోరాడాలి అరే బీసీలకు ఎవరికి వాళ్ళు ఎదుగుతా అంటే ఎవరు లేరు ఇక్కడ బీసీలు ఎదగాల అందరు ఎదగాల ఎవరైతే ఎకనామికల్గా బ్యాక్ ఉంటారో ఆర్థికంగా వెనుకబడి ఉంటారో వాళ్ళకు రిజర్వేషన్ కనిపించాల అది నువ్వు మాట్లాడాల్సింది అవులా నా కొడుక నువ్వు పొలిటికల్ లీడర్ నీకు ఇజ్జత్ ఉన్నదా నాకు మీ ఓట్లు అద్దే అంటాడు ఏ రాజకీయ నాయకుడు అన్న మరి ఇక్కడ ఉన్న బీసీ నాయకుడు ఈటల రాజేందర్ బీసీ నాయకుడే ఉన్నాడు మీ ధర్మపుర అరవింద్ ఉన్నాడు బండి సంజయ్ ఉన్నాడు ఆ దానం నాగేందర్ ఉన్నాడు శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు వీళ్ళతో అనిపిరు ఒకసారి లుచ్చానా కొడుక అన్నా తింటలేవా పీ తింటావా మళ్ళీ అంటున్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు